సార్ హెర్నియాస్‌లో లైక్ అంటే మా ఫ్రెండ్‌కి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ లాగా అనిపిస్తే డాక్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు హెర్నియా ఉంది అని చెప్పారంట సార్. హైయటస్ హెర్నియా. ఇది ప్రమాదమా? కామన్‌గా ఉంటుందా? సో హైయటస్ హెర్నియా అనేది కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఎండోస్కోపీ చేసేటప్పుడు మనం ఈ జీఆర్‌డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఉన్న పేషెంట్స్‌లో మనం ఎండోస్కోపీ చేసేటప్పుడు హైయటస్ హెర్నియా కోసం మనం అబ్జర్వ్ చేస్తాం. సో హైయటస్ హెర్నియా అంటే మనకి ఫుడ్ వెళ్ళేటప్పుడు వెళ్ళనిచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు క్లోజ్ అయ్యే వాల్వ్ అనేది వీక్గా ఉండటం వల్ల స్టమక్ పైకి జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి స్టమక్ కూడా ఫోల్డ్ అయ్యి దానిలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దాన్ని మనం హైయటస్ హెర్నియా అంటాం. అది మనం ఎండోస్కోపీ చేయడం ద్వారా, సిటీ చేయడం ద్వారా దాన్ని గమనించి రిపేర్ చేయొచ్చు. దానికి కూడా మెష్ పెట్టే ప్రొసీజర్స్, పెట్టని ప్రొసీజర్స్ కూడా ఉంటాయి. దాన్ని హైయటస్ హెర్నియా రిపేర్ అని చెప్పి అంటాం. సార్ అంటే స్టమక్ నుంచి వచ్చే కంటెంట్స్ బ్యాక్ వచ్చే ప్లేస్ బ్లాక్ అయిపోతుందంటారా? సో స్టమక్ కంటెంట్స్ ముందుకు వెళ్ళిన తర్వాత అంటే అన్నవాహికలోంచి స్టమక్ రిజర్వాయర్ కాబట్టి రిజర్వాయర్లో మనకి స్టోర్ అవుతాయి కొద్దిసేపు. యాసిడ్ మిక్స్ అయ్యే టైంలో మనకి కంటెంట్స్ వెనక్కి రాకుండా ఉండడానికి మనకి ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది. ఒక వి షేప్డ్ ఈ హైయటస్ ఉంటుందన్నమాట, క్రస్ అంటాం దాన్ని డయాఫ్రమ్లో. అది క్లోజ్ అయిపోయి మన కంటెంట్స్ వెనక్కి రాకుండా ఆపుతుంది. ఈ హైయటస్ హెర్నియా ఉన్న పేషెంట్స్లో దానిలో వీక్నెస్ ఉండటం వల్ల స్టమక్ లోపల యాసిడ్తో మిక్స్ అయిన కంటెంట్స్ అనేవి ఛాతీలోకి వస్తూ ఉంటాయి. దాన్ని మనం గర్డ్ అంటాం. సార్ హైయటస్ హెర్నియాకి బెస్ట్ ట్రీట్మెంట్ ఓన్లీ మెష్ పెట్టి సర్జరీనా? హైయటస్ హెర్నియాకి మెష్ పెట్టే సర్జరీస్, మెష్ పెట్టని సర్జరీస్ కూడా ఉంటాయి. అది సివియారిటీని బట్టి మనం అసెస్ చేసుకుంటాం. దానికి కొన్ని రకాల టెస్టులు చేసుకొని ఎంత సివియర్గా ఉంది కర్డ్ అనేది మనం చూసుకొని దాన్ని బట్టి మనం ప్రొసీజర్ డిసైడ్ అవుతాం.